ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భార్గవ్, హౌ ఇస్ మై సారీ? 50 lakhs డైమండ్ నెక్లెస్ పెట్టుకొనుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది. కాంప్లిమెంట్ ఇస్తావనుకుంటే కాస్ట్లీ ఐటెం గురించి చెప్తావేంటి? అంత రేటు పెట్టి మీ అన్నయ్య తులసికి కొనిచ్చాడు కాబట్టి. వాట్? ఎస్, స్వయాన మీ అన్నయ్యే దగ్గరుండి మరీ తీసుకెళ్లి షాపింగ్ చేయించాడు. You can go. శ్రీకాంత్ తులసి చేతిని పట్టుకోవటం ఖాయం. నీ చేత్తో కొట్టేసుకోవటం అనవసరం సుపు. అది ఇంటి కోడలుగా అడుగు పెడితే మా అన్నయ్య దాని కాళ్ళకి బంగారు చెప్పులు తొడిగేలా ఉన్నాడు. మన సర్వెంట్ హౌస్ అంత ఓన్ హౌస్ కూడా లేని వాళ్లను నెత్తిన పెట్టుకుంటే క్లీన్ షేవ్ చేసేస్తారు. Shut up, shut up, shut up, shut up. ఇంటికి రాబోయే కోడల గురించి అలా మాట్లాడకూడదు సుప్పు. ఎవరు ఎవరి చేత మాట్లాడిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. చూడండి, నా కొడుకు ఖుషి కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. తులసి లాంటి గుణవంతురాలు నా కొడుకు జీవితంలోకి రావడం నా కొడుకు చేసుకున్న అదృష్టం. కనకపోయినా కన్న తల్లిలా చూసుకునే తులసి ఖుషికి అమ్మగా రావడం తన అదృష్టం. అలాంటి తులసి గురించి ఇంకోసారి చీపుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. అమ్మా, నేను చెప్పేది. నేను చెప్పేది మాత్రమే వినాలి. మీకిచ్చే పాకెట్ మనీతో 10 కుటుంబాలు బ్రతుకుతాయి. నోరు మూసుకుని ఈ పెళ్లికి సహకరిస్తే ఫంక్షన్లో ఫ్యామిలీ మెంబర్స్గా మీకు గౌరవం ఉంటుంది. మీరు తన మనుషులనుకుని శ్రీకాంత్ పొరపాటు పడుతున్నాడు. లేదంటే నాకింకో కూతురుందన్నా అది అబద్ధమని నిరూపిస్తాను. సుప్పు, ఏంటిది? పెళ్లి చెడగొట్టాలి, జరగకూడదు, ఆగిపోవాలి. మా మేనేజరు జయరాం గారి పేరు రాయమ్మా. అయిపోయింది నాన్న, రాశాను. పెళ్లి కార్డులపైన పేర్లు రాసేటప్పుడు అయిపోయింది అనకూడదు జాను. వివాహ మహోత్సవానికి ఎంతమందిని పిలిచినా తక్కువే. ఉత్సవాల్లో చేస్తే ఖర్చు పెరిగిపోతుంది కదమ్మా. ఒరేయ్, మీరిచ్చేది లేదు, పోయేది లేదు. అనయ్య, ఈ చీర ఎలా ఉందో చూడు. ఎక్సలెంట్ రా. నీకే వదినా, తీసుకో. రేటు చూసావా? చూడకుండా కొనేది నేను కదా. అత్తయ్య, మీరేం అనుకోకండి, మీ బడ్జెట్ దాటి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అయ్యో పర్వాలేదమ్మా, నువ్వు తీసుకో. మీరు కట్టలేకపోతే నా చీరలకి నేనే పే చేసుకుంటాను. మరేం పర్లేదమ్మా, తులసి పెళ్ళప్పుడు మీ అందరికీ బట్టలు పెడతామని మేము చెప్పాంగా. మీకు నచ్చినవి తీసుకోండమ్మా. ముందు తులసిని 5-6 చీరలు తీసుకోమని చెప్పండి. అమ్మా, 5 ఎందుకమ్మా? నువ్వు పెళ్లి కూతురివి, పూజకొకటి, ఫంక్షన్కొకటి, ఇలా కొన్ని లెక్కలుంటాయక్క, తీసుకో.
రాసావమ్మా? రాశాను నాన్న. నెక్స్ట్ ఎవరి పేరు రాయను? శ్రీకాంత్ అమ్మా. అమ్మా జాను, రాధాకృష్ణ గారి పేరు రాయమ్మా. ఆయన మనకు దూర బంధువు అవుతాడు. జాను, అన్ని పేర్ల ముందు శ్రీ అని, పేరు వెనకాల గారు అని రాయాలే. రాశాను నానమ్మా. జాను, అమ్మ వాళ్ళ బంధువుల పేర్లు కూడా రాయిచాను. ఇప్పుడైనా వాళ్ళెవరో తెలుస్తుంది. వాళ్ళ కార్డిచ్చేలా ఉంటే ముందు వాళ్ళ పేర్లే రాసేవాళ్ళు కదరా. నా పెళ్లికే పిలవలేదు, తులసి పెళ్లికేం పిలుస్తారులే. అసలు వాళ్ళెవరనేది ఇన్నాళ్ళైనా చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందే. ఈ ఇంటి మగాళ్ళు ప్రేమించడాలు, మెట్టినింటికొచ్చి ఆడవాళ్లు పుట్టింటి ఫ్యామిలీస్తో సంబంధాలు తెంచుకోవడాలు ఆచారంగా వస్తుందనుకుంటా. నువ్వే నయంలే కీర్తి. మీ అమ్మా నాన్నల దగ్గరికైనా వెళ్ళేసి వస్తున్నావు. ఈసారి వెళ్ళినప్పుడు కార్డు నువ్వే ఇచ్చిరా, వాళ్ళెవరో మాకన్నా తెలుస్తుంది. పర్లేదమ్మా, మేమే వెళ్ళి చూస్తాం. చచ్చినా రారు మావయ్య. హరీష్నే కేర్ చేయరు వాళ్ళు. నేనంటే కూతుర్ని కాబట్టి నేను చేసిన దానికి కోపంగా ఉన్నా నా మీద ప్రేమ చంపుకోలేకపోతున్నారు. అమ్మ వాళ్ళ బంధువులు అలా కూడా లేరు. ఇప్పుడు వాళ్ళ టాపిక్ అవసరమా అక్క? నువ్వన్నీ ఆలోచిస్తూ ఉంటే ఏ సారీ తీసుకోవాలని నువ్వే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. అన్నీ బానే ఉన్నాయి జాను. నో 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 అమ్మా, నువ్వు పేర్లు రాస్తూ ఉండు. నాన్న, అమ్మకి చెప్పు. సరే తల్లి. కొన్ని శ్రీకాంత్ బాబు గారు సెలెక్ట్ చేస్తే ఇంకా బాగుంటాయక్క. ఏదొకసారి నీ ఫోన్ ఇవ్వు. వద్దు జాను. రమ్మనలే అక్క, వీడియో కాల్ చేస్తాను అంతే. ఫోన్ ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.